ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యై నమ, దుందుర్గాయ నమ, గాయత్రీ పరంబకాయ నమ, క్లీం క్లీం మహాకాళికాయ నమ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం క్లీం మహాకాళికాయ నమ. ఐం హ్రీం శ్రీం నమో భగవతి మాతంగేశ్వర్యై నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం మహాకాళికాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, విశేషంగా ఈరోజు చెప్పబోయే విషయం ఏంటిదంటే కంటెంట్ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనివారం అమావాస్య రావడం చాలా విశేషమైంది. ఈ యొక్క వైశాఖ మాసంలో అమావాస్య అంతా కూడా ఈ యొక్క శని అమావాస్య అంటారు, శనీశ్వర జయంతి అంటారు. చాలా విశేషమైన రోజు ఈ రోజున రావడం. మే నెల ప్రధానంగా చూసుకుంటే మనకి 16వ తారీఖు రావడం అనేది అమావాస్య చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విశేషం అంతా కూడా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం ఏనాటి శని ప్రభావంలో ఉండేవారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు, మరియు అర్ధాష్టమ శని అష్టమ శని దోషంలో ఉండేవాళ్ళు, జాతకరీత్యా శని ప్రభావం వల్ల పీడితులుగా ఉండేవాళ్ళు, ప్రతినిత్యం కూడా ఆర్థిక కష్టాలతో బాధపడేవారు. ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీ రాశి వాళ్ళకి ఎటువంటి జాతకరీత్యా దోషానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా, ఈ యొక్క ఆయుర్దాతగా చెప్పడం జరుగుతుంది. ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా ఆయుష్నిచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదాతగా చేసుకున్న పుణ్య ఫలితం ఇవ్వడంగా, కర్మ ఫలితం అంతా కూడా దోష ఫలితం అంతా కూడా దోష ఫలితాన్ని అనుభవించే విధంగా ఇవ్వడం కానీ, ఈ యొక్క పాప ఫలితాన్ని కూడా అనుభవించే విధంగా చేయడం కానీ, ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచడానికైనా ఆయుష్ను పెంచడానికైనా ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదైతే శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఈ యొక్క రోజున విశేషంగా శనివారం అమావాస్య రావడం కోటి జన్మల పుణ్యప్రాప్తి. ప్రధానంగా చూసుకుంటే చాలా ఈ యొక్క 100 సంవత్సరాల క్రితం నుంచి మనకు చూసుకుంటే ఈ యొక్క శనివారం అమావాస్య రావడం చాలా విశేషంగా. శనివారం శని అమావాస్య ప్రధానంగా చూసుకుంటే వైశాఖ మాసం అమావాస్య అవ్వడం, అది శనీశ్వర జయంతి అవ్వడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. కర్మభారత అయితే శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా రాజయోగ ప్రదాతగా ఉంటారు. ప్రధానంగా అదృష్ట యోగం కలిసి రావాలన్నా జాతకరీత్యా శని భగవానుడు యోగకరంగా ఉండాలి, కర్మయోగాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉండాలి. తద్వారా శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా మారడానికి ఈ యొక్క రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు అంతా కూడా గోచారరీత్యా గ్రహయోగాన్నంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వడానికి ఎటువంటి గ్రహాలకంతా కూడా కలయికతో ఉన్నారు, దృష్టి అంతా కూడా పడుతుంది. ఈ యొక్క ఏ రాశులకంతా కూడా అదృష్ట యోగం ఇవ్వబోతున్నారు అనేది ఏ గ్రహాల ప్రభావం వల్ల శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అదృష్ట యోగాన్ని ఇస్తారు. ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ అదృష్ట యోగానికి ఇవ్వడానికి ఎటువంటి కారకత్వాలు అవుతూ ఉంటాయి. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం ఉంటాయి కానీ ఈ అదృష్ట యోగాలు రావు. ప్రధానంగా పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మ సిద్ధాంతం అంటారు దీని ప్రకారంగా అంతా కూడా శనీశ్వరుడు యోగకరంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక శనీశ్వర దోష నివారణం అవుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని దోష నివారణ అంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అష్టమ శని దోషం కానీ అర్ధాష్టమ శని దోషం కానీ గోచారీత్యా జన్మజాతకం ప్రకారంగా అయినా కానీ లగ్నచక్ర ప్రకారంగా జాతకరీత్యా ఉన్న శని ప్రభావం అంతా కూడా తగ్గి శుభయోగాలు ఇచ్చే విధంగా శనీశ్వరుడు అంతా కూడా శుభయోగ కారకుడిగా మారడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, శీఘ్ర ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అనేది విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకు జ్యోతిష ప్రామాణికంగా వేద జ్యోతిష ప్రామాణికంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు అంతా కూడా అదృష్ట యోగాలు, రాజయోగాలు, కర్మయోగాలంతా కూడా స్థితించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధన చేయడం వల్ల సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాత్రం చేత శనీశ్వర దోష నివారణ అవుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, ప్రధానంగా శనీశ్వర జయంతి రోజున విశేషంగా శనీశ్వరుడు ఈ రకంగా జననం జరిగింది. శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతక ఈ రకంగా ఆయనకి శక్తి పొందారు. నవగ్రహ మండలంలో శనీశ్వరుడు ప్రాముఖ్యత ఏంటి ప్రధానంగా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. హరి మర్కట మర్కటాయ శ్రీరామదూతాయ నమ. నమో భగవతే రుద్రావతారాయ హనుమతే శ్రీరామదూతాయ నమ. ధనుస్సు రాశి జాతకులకి మే నెల మాసం ప్రధానంగా చూసుకుంటే అమావాస్య అంతా కూడా 16వ తారీఖు రోజున శనివారం రావడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. శనివారం శనీశ్వర జయంతి అమావాస్య రావడం చాలా విశేషంగా యోగకరంగా మారడానికి
అర్ధాష్టమ శని చతుర్థ స్థానంలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది. మీకంతా కూడా దశమ దృష్టితోటి రాశినంతా కూడా శని భగవానుడు అంతా కూడా చూస్తున్నాడు కన్నా కర్మదోష ప్రభావం అనేది ధనస్సు రాశి జాతకులకి ప్రబలంగా ఉంటుంది. తద్దోష నివారణార్థం మీరంతా కూడా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, అన్నదానం చేయించడం వల్ల శని ప్రభావం అంతా కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది, ధనాదాయం పెరుగుతూ ఉంటుంది, ఖర్చుతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం. ప్రధానంగా సప్తమ స్థానంలో శుక్రుడు మరియు బృహస్పతి సంచారం జరుగుతుంది. తద్వారా రాజయోగ కారణం జరగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి యోగకరంగా మారిన తర్వాత మీకంతా కూడా రాజయోగంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. జూన్ నెలలో అంతా కూడా అదృశ్య యోగం కలిసి వస్తుంది. తద్వారా మీరంతా కూడా కర్మదోష ప్రభావం నుంచి బయటపడడానికి జాతకరీత్యా ధనస్సు రాశి ధనస్సు లగ్న జాతకులు మీరంతా కూడా తప్పనిసరిగా శని భగవాను ప్రీతికరంగా శాంతి పూజలు ఆచరించుకోవడం, శని భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి, రాహు భగవానుడికి, సూర్య భగవానుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాత్రం చేత శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మాత్రం చేత అదృశ్యయోగం కలిసి వస్తుంది. శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం మాత్రం చేత కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. తిల హోమాన్ని ఆచరించుకోవడం అదృశ్యయోగ కారణమవుతుంది. ప్రధానంగా మీకంతా కూడా ఆంజనేయ స్వామి వారి ఆరాధన, విశేషంగా మన్యసూక్త పారాయణం చేయించుకోవడం, ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, హనుమత్ కవచాన్ని పారాయణం చేయించడం, ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి చరిత్రనంతా కూడా పారాయణం చేయడం మాత్రం చేత పూర్వజన్మలో చేసుకున్న పుణ్యయోగాలంతా కూడా సిద్ధించడానికి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం మాత్రం చేత, పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేత మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. వెండిది పంచముఖి ఆంజనేయ స్వామి డాలర్ అంతా కూడా మెడలో ధారణ చేయడం మాత్రం చేత, నల్లదారంలో కానీ ఎరుపు దారంలో కానీ ధారణ చేయడం మాత్రం చేత, వెండి లాకెట్నంతా కూడా వెండి ఈ యొక్క గోల్డ్ షేడ్లో కానీ ధారణ చేయడం చేత మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది. నియమాలు పాటించాలి. ఈ యొక్క భగవంతుడి యొక్క ఉంగరాలు కానీ భగవంతుడి యొక్క డాలర్ కానీ ధారణం చేస్తుంటే మీరు నియమాలు పాటించడం మాత్రం చేత శుభ ఫలితాలు పొందుతారు. రత్నధారణ చేసుకోవడం, ప్రధానంగా ధనసు రాశి జాతకులంతా కూడా కనకపుష రాగాన్ని అంతా కూడా ధారణ చేయడం మాత్రం చేత మీకు అదృశ్యయోగం కలిసి వస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణి యోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంకల్పం మనోవాంఛలంతా కూడా తీరడానికి, ఈ శని భగవానుడు అంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు చెందడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగంలో మీరంతా కూడా అన్నదానం చేయడం మాత్రం చేత మీకు అదృశ్య యోగము, రాజయోగ ప్రాప్తి, ధన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమతుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ పుణ్య సుకృతం వల్ల మీకంతా కూడా అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. పితృదేవత ఆరాధన చేయండి. పితృదేవతలకు ప్రీతికరంగా తిలతర్పణాలు చేయడం, స్వయంపాక దానం అంతా కూడా బ్రాహ్మణత్వకి మీరంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణత్వంకంతా కూడా స్వయంపాక దానము, వస్త్రదానము మరియు దక్షిణ సహితంగా మరియు మామిడి పళ్ళని దానం చేసుకోవడం మాత్రం చేత, జలదానం చేసుకోవడం మాత్రం చేత అదృష్ట యోగం సిద్ధిస్తుంది. రాజ్యయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. హనుమతే శ్రీరామదూతాయ నమః. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా శనివారము అమావాస్య రావడం, వైశాఖ మాసం అమావాస్య రోజు విశేషాలంతా కూడా, శనీశ్వర జయంతి యొక్క విశేషాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకంతా కూడా సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ జాతకరీత్యా అయితే కనుక ఈ యొక్క ఏనాటి శని ప్రభావంలో ఉండే రాశులంతా కూడా మేషరాశి, కుంభరాశి మరియు మీనరాశి జాతకులంతా కూడా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు. అర్ధాష్టమ శని ప్రభావంలో ఉండే ధనుస్సు రాశి జాతకులంతా కూడా శని ప్రభావంతో పీడితులుగా ఉన్నారు. మరియు ఇక్కడ దశమ దృష్టి అనేది ధనుసు రాశి మీద పడుతుంది. మీరంతా కూడా తప్పనిసరిగా ఈ రోజున మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది. అష్టమ శని దోషంతో ప్రభావితమైన సింహరాశి జాతకులంతా కూడా మీరు తప్పనిసరిగా శని వేగాన్ని ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కన్యారాశి జాతకులంతా కూడా సప్తమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. సప్తమ స్థానంలో శనీశ్వర దోషం అంతా కూడా కర్మదోషం అంతా కూడా కారణమవుతుంది.
మీ ఇంట్లో మనశ్శాంతమైన జీవితం జీవించాలన్నా, కలహాలు లేకుండా, ఈతిబాధలు లేకుండా, గొడవలు లేకుండా ఉండాలన్నా, అదృశ్యంగా కలిసి రావాలన్నా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, కిలలో దానం చేసుకోవడం వల్ల అదృశ్యకం సిద్ధిస్తుంది. కర్మదోషం నుంచి బయటపడడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరి జాతకంలో అయితే శని భగవానుడంతా కూడా దుస్థానంలో కానీ బలహీనంగాని ఉంటే అప్పులు విపరీతంగా పెరుగుతున్నా, కష్టాలు విపరీతంగా వస్తున్నా, అనారోగ్య ఇబ్బందులు విపరీతంగా ఉన్నా, అనుకున్న పనులు అనుకున్న సమయంలో కాకపోయినా ఇదంతా కూడా శనీశ్వర ప్రభావం అనేది ఉంటుంది. మాంది గ్రహం ప్రభావం అనేది ఉంటుంది. మాంది గ్రహం అంటే ఇక్కడంతా కూడా ఛాయాగ్రహంగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క అంశ ఒక గ్రహంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మాంది గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం, కూష్మాణ దానం చేయడం, అన్నదానం చేయడం మాత్రం చేత కార్యసిద్ధి కలుగుతుంది. అపముచ్చు దోష నివారణ అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమావాస్య రోజున విశేషంగా తిలతర్పణాలు ఆచరించడం, ఎవరి పితృదేవతలు అయితే గతించి ఉన్నారో మీరు తప్పనిసరిగా తిలతర్పణాలు ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దక్షిణ సహితంగా స్వయంపాక దానం చేయడం, ఫలదానం చేయడం మాత్రం చేత అదృశ్యయోగం కలిసి వస్తుంది. మీకు ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమదారాధన విశేషంగా ఆచరించాలి. ఈ యొక్క సుందరాకాండ పారాయణం చేయడం, హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం, మన్యుసూక్త పారాయణం చేయించడం మాత్రం చేత అదృష్టయోగం కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి వస్తుంది. చండీ హోమాది కార్యక్రమాలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగం కలిసి రావాలంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించాలి. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున లగ్న చక్ర ప్రకారంగా జాతకరీత్యా దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం. మీ జాతకరీత్యా ఎటువంటి సందేహాలు ఉన్నా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతక విశ్లేషణ అంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా మీకంతా కూడా జ్యోతిష ప్రామాణికంతో మీకంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా జాతక పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. లైవ్గా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. అదృశ్య యోగాన్ని పొందుతారు. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ఆకర్షణ పెరగడానికి, ధన వశీకరణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.